పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం పెడుతున్నారా? అయితే పాటించవలసిన నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ తప్పులు కానీ చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహం పొందుతారు. ఆ తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాము. వాస్తు శాస్త్రం ఒక పురాతన శాస్త్రం. దీనిలో ఇంట్లో సానుకూల శక్తిని పెంచడానికి, ప్రతికూల శక్తిని తరిమి కొట్టడానికి అనేక చర్యలు పేర్కొన్నారు. చాలాసార్లు మనం దేవుళ్ళు, దేవతల విగ్రహాలను తప్పు దిశలో లేదా తప్పు మార్గంలో ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ప్రసరణకు దారితీస్తుంది. తల్లి లక్ష్మీదేవి సంపదలకు దేవతగా భావిస్తారు. లక్ష్మీదేవి ఎక్కడ నివసిస్తుందో ఆ ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉంటాయని నమ్ముతారు. లక్ష్మీదేవి సంపదకు, ఐశ్వర్యానికి అధిదేవత. అందుకే చాలామంది ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం లేదా ఫోటోలు ఉంచడానికి, దానిని నిరంతరం పూజించడానికి ఇష్టపడతారు. లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎల్లప్పుడూ పూజ గదిలో గౌరవప్రదంగా ఉంచాలి. ఇంట్లో పూజ గది లేకపోతే అప్పుడు ఒక టేబుల్ మీద కానీ, స్టూల్ మీద కానీ అమర్చవచ్చు. దానిపై లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించవచ్చు. చాలామంది ఇళ్లల్లో గణపతి విగ్రహంతో పాటు లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా పక్కనే ఉంచుతారు. కానీ మీరు లక్ష్మీదేవి విగ్రహాన్ని వినాయకుడి దగ్గర ఉంచడం అనేది తప్పనిసరి కాదు. విష్ణువు, కుబేరుని విగ్రహాలతో పాటు లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా ఉంచవచ్చు. గణేశుడి విగ్రహంతో పాటు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచినట్లయితే ఆ విగ్రహాన్ని కుడివైపున మాత్రమే ఉంచాలని గుర్తుంచుకోండి. అయితే విష్ణుమూర్తి సమేతంగా లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచేటప్పుడు ఎడమ వైపున ఉంచాలన్న విషయం గుర్తుంచుకోవాలి. అలాగే ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ లక్ష్మీదేవి విగ్రహాలను ఉంచకూడదు. ఎక్కువ లక్ష్మీదేవి విగ్రహాలను ఉంటే నెగిటివ్ శక్తి వ్యాప్తి చెందుతుందని శాస్త్రం చెబుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి ఈశాన్య దిశలో ఉంచడం వల్ల ఆనందం, ఐశ్వర్యం పెరుగుతుంది. ఇక లక్ష్మీదేవి విగ్రహాన్ని పశ్చిమ దిశలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు. మీరు మీ ఇంటిలోని పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచాలనుకుంటే మీరు ఇంట్లో పద్మాసనంపై కూర్చున్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచాలి. నిలబడి భంగిమలో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంట్లో ఉంచకూడదు.